బ్రో చాలామంది డిఎమ్స్లో అడిగేది ఏంటంటే బ్రో మొన్న ఈ వీడియోలో ఇంగ్లీష్ గురించి టిప్స్ చెప్పినట్టు అలాగే ఇంకేదైనా చెప్పమని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. బ్రో ఫస్ట్ ఏ లాంగ్వేజ్కైనా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. బ్రో నేను కాలేజ్ చదివేటప్పుడు ఒక సింపుల్ టెక్నిక్తో తమిళ్ లాంగ్వేజ్ 20 డేస్లో నేర్చుకున్నాను. బ్రో నేను ఫస్ట్ తమిళ్ నేర్చుకుంది బూతులతో. మా క్లాస్లో ఏదో బూత్ చెప్పి వాళ్ళు నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. నా నోటితో చెప్పించేవాళ్ళు, ఏదో ఒకసారి అదను అంటే వచ్చి రాని తమిళ్తో ఏదైనా మనం మాట్లాడితే ఒక విధంగా ఉంటుంది కదా. సో అలా చెప్పించి వాళ్ళు నవ్వుతూ ఉండేవాళ్ళు. అలా నేను దాని మీనింగ్ ఏంటి అది ఇది అని చెప్పి చిన్నగా తెలుసుకుని అవి బూతులు అని చెప్పి తర్వాత తెలుసుకున్నాను అనమాట. సో వాళ్ళు నాకు ఎలాగో తమిళ్ నేర్పిరు కాబట్టి నేనేం చేశానంటే ప్రతిరోజు నైటు ఒక తమిళ్ మూవీ చూసేవాడిని. ఆ తమిళ్ మూవీలో జాగ్రత్తగా చూసేవాడిని అనమాట. దాంట్లో ఇంకే వా అంటాడు, ఇంకే వా అంటే వాడు వస్తాడు, ఓకే వా అంటే వస్తున్నాడు, సో వా అంటే రా అని అర్థం అనమాట అని చెప్పి నేనే అర్థం చేసుకొని దాన్ని నెక్స్ట్ రోజు కాలేజ్లోకి వెళ్ళి అందరినీ వా 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 ఎవరిని పడితే వాడిని వా 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 అనేవాడు. దానివల్ల ఏంటంటే అది ఒకటి నేర్చుకొని తెలుసుకొని నెక్స్ట్ అప్లై చేస్తే అది మనకు మైండ్లో ఫీడ్ అయిపోయింది. నెక్స్ట్ వా 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 అని చెప్పి ఆ రోజుకి మన పని అయిపోయిందిరా అనుకునేవాడిని. అలా 4 సెంటెన్స్లు 5-6 వర్డ్స్లు డైలీ వెళ్ళి ట్రై చేసేవాడు. అలా కొన్ని రోజుల్లోనే నేను తమిళ్ మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మొత్తం ప్రాక్టీస్. వాళ్ళతో మాట్లాడి ఆ ప్రొనౌన్సియేషన్ ఆ డిక్షన్ మొత్తం. ఇప్పుడు నేను తమిళ్ మాట్లాడితే తమిళోడేలే అనుకుంటారు. అదే ఒక అరగంట మాట్లాడితే పట్టేసుకుంటారు. నాకు రైటింగ్ రా. ఆ బస్సు మీద ఏమైనా రాస్తుంటే మేము చదవలేము. పక్కన అడిగి బ్రో అంగ ఎన్న తిరిగి పడింగే బ్రో అంట. బ్రో అక్కడ ఏం రాసిందో చదవండి బ్రో అంట. సో వాడు చెప్తాడు నాకు కింద నుంచి పైన దాకా చూస్తాను. చెప్తాను తమిళ్ రాదయ్యా, తమిళ్ చదవడం రాదయ్యా అని చెప్తాను. సో మీరు కూడా ఇది సేమ్ టెక్నిక్ యూజ్ చేయొచ్చు అనమాట. ప్రతిరోజు నైట్ ఒక మూవీ చూడండి, కింద సబ్టైటిల్ చూడండి, దాంట్లో ఏదో వర్డ్స్ పట్టుకోండి, దాన్ని వాడండి. ఎవరు దొరకకపోతే చాటింగ్ లైన్ వాడండి, లేకపోతే ఫోన్ చేసి అది వాడండి, ఏదో చేసి వాడండి. వాడితే మీకు మైండ్లో గుర్తుండదు అనమాట. ఈ టెక్నిక్ నేను చేశాను, వర్క్ అయింది. మీకు ఇది వ్యాలిడ్ అనిపిస్తే కమెంట్స్లో రాయండి.